హారతి హారతి ఆగు. ఏంటి కళ్ళు కనపడ్డం లేదా? దారికెందుకు అడ్డంగా నించున్నావు? హారతి ఒక్కసారి నీతో మాట్లాడాలి, ఆగు. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. అసహ్యం వేస్తోంది. అసలు మాట్లాడాలనిపించడం లేదు. జరుగు, మర్యాదగా వెళ్ళు. నువ్వు నాతో మాట్లాడాలి. ఏంటి నువ్వు మాట్లాడేది? నేను వినేది. నువ్వు చెప్పినట్టల్లా విని పడ్డ అవమానాలు చెంపదెబ్బలు చాలు. ఇంకా విని తల బద్దలు కొట్టించుకోదలుచుకోలేదు. నువ్వు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకానివి. ఏ గూట్లో పాడే పాట ఆ గూట్లో పలికే పంజరంలో చిలకవి. వాళ్ల ముందు వాళ్ల మాట, నా ముందు నా మాట మాట్లాడే 2 నాలుకల వాడివి. 2 నాలుకల జాతిని నమ్ముకుంటే ఆదరించి అమృతం పంచుతాయనుకోవడం భ్రమ. హారతి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అన్నీ తెలుసుండి కూడా నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇంకా నిన్ను నమ్మటం అంటే కుక్కతోక పట్టుకొని గోదారి ఈదాలనుకోవడమే అవుతుంది. నానమ్మ ముందు నోరు తెరవలేని పిరికోడివి. పెళ్ళాంతో ఖరాఖండిగా నీ అభిప్రాయం చెప్పలేని జర్రిగొడ్డువి. నీకు నాతో తిరిగే ధైర్యం లేదు. నీ వాళ్ళకి ఎదురు తిరిగే దమ్ము లేదు. నిన్ను నమ్ముకొని నేను దద్దమ్మలాగా మిగిలిపోదలుచుకోలేదు. అంతా నా తప్పే అన్నట్టు నన్ను బ్లేమ్ చేసి మాట్లాడకు. బ్లేమ్ లేదు, క్లైమ్ లేదు. వెళ్ళు. ఏంటి మాట్లాడాలి మాట్లాడాలి అంటుంటే వెళ్ళు వెళ్ళు అంటూ అంతంత మాటలంటావు? నువ్వు మీ బాగి చెప్పినట్టేగా నేను చేశాను. నీతో నిశ్చితార్థానికి మా వాళ్ళని కాదని అందరినీ ఎదిరించి బొబ్బిలి దాకా రాలేదా? వచ్చావు, కానీ చివర్లో మీ గ్రాని రాగానే పిల్లిలా వచ్చేసావు కదా. నేనేం రాలేదు. నేను వాళ్లతో తిరిగి వెళ్ళననే అన్నాను. కానీ మీ భాగినే స్టేజ్ దిగి వెళ్ళు సాకేత్ అని చెప్పింది. వాళ్ళేదో వీడియో ప్లే చేస్తాం అనేసరికి మీ భాగినే భయపడింది. లేకపోతేనా మా ఊళ్ళో మా పరువు పోతుందని అంది. అయినా నీకేం చెప్పావు? నువ్వేం చేశావు? నేను నీకోసం వచ్చాను. నువ్వు మీ వాళ్ళని వదిలించుకు రావడానికి ఎన్నో క్లూలు ఇచ్చాను. చేతులారా అన్ని నువ్వే పాడు చేసుకున్నావు. అదంతా ఎందుకు? నిన్నటి నుంచి నీ వెంట పడి తాళి కట్టు కట్టు అంటున్నా. నువ్వేం చేశావు? ధైర్యం చేసి కడితే ఏం పోయింది? ఏమీ పోదు. తీసుకెళ్లి జైల్లో పెడతారు. పెడితే నీ మీద అంత ప్రేమున్న మీ గ్రానీలో మా బాగిన విడిపించరా? విడిపించేదే అయితే బొబ్బిలిలో ఎందుకు వెళ్ళమంది? అది మా ఊరని చెప్పాను కదా. నీ చచ్చుతనం మూలంగానే ఆ సీత కూడా నన్ను ఛాలెంజ్ చేసేదయింది. నీ సంగతి నా సంగతి తనకి పూర్తిగా తెలిసిపోయింది. మరో అవమానం నేను భరించలేను. నా దారికి నువ్వు అడ్డు రావద్దు, నీ దారికి నేను అడ్డు రాను. ఓకేనా? ఏంటి సింపుల్ గా నీ దారికి నేను రాను, నా దారికి నువ్వు రావద్దు ఓకే అంటావు? ఇలానే దానివి అసలు నా లైఫ్లోకి ఎందుకు ఎంట్రీ ఇచ్చావు? ఎందుకు లేనిపోని ఆశలు కలిగించావు? మోజున్నోడివి మగ మహారాజువే అని నిలువెల్ల పిరికితనమే కాని పిడికెడు పౌరుషం లేదని తెలుసుకున్నా. నాకు నేను డిసైడ్ అయ్యాను. నా మాట మార్చుకున్నాను. ఏంటి నువ్వు డిసైడ్ అయ్యేది, రూట్ మార్చుకునేది? హారతి నేను చెప్పేది విను. సాకేత్, మర్యాదగా చెయ్యి వదులు. పిచ్చి వేషాలు వేయకు. వదులు. వదలను గాక వదలను. నేను చెప్పేది వింటావా వినవా? వినను గాక వినను. సంజయ్, సంజయ్